రైతులకు షాక్ ఇచ్చే వార్త ఏంటంటున్నారా? ఇంకా కొత్తగా ఏముంది, ఆల్రెడీ మా మీద బండ మోపిరు, మా నెత్తిన ఇంత బండేసిరని అంటారా? మళ్ళీ కూడా ఒక బండ వేయబోతున్నారు. ఆల్మోస్ట్ వేసినట్టే అని చెప్పాలి. దేని గురించి? రైతు రుణమాఫీ గురించి నేను చెప్పేది ఏంటి, రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. అందరికీ రైతు రుణమాఫీ కాలేదు. అదే నేను మంత్రిని అయ్యి ఉంటే 2 లక్షలకి బదులు 1,00,000 రూపాయలు, ఎందుకంటే ఎంతమంది రైతులకైతే ఈరోజు బ్యాంకులలో రుణాలు ఉన్నాయో వాళ్ళందరివి కూడా తీర్చే అవకాశం కల్పించేవాడిని. 2 లక్షలకు బదులు అందరికీ 1,00,000 రూపాయలు వేసుంటే అనేది. కానీ అది కూడా ఒక మంచి నిర్ణయమే. సో అందరికీ రైతు రుణమాఫీ కాలేదు అనేసి ఆయనే బాహాటంగా దాన్ని బ్రేక్ చేసిండు. అందరికీ చేసినామనే వార్తని అందరికీ కాలేదని. ఇంకొకటి ఏం మాట్లాడిండు, దాంతోపాటుగా ఈ రైతు బంధు, గత ప్రభుత్వంలో రైతు బంధు, దాని తర్వాత రైతు భరోసా అని పెట్టిరు వీళ్ళు. ఈ రైతు భరోసా అని పెట్టి ఎంత ఇస్తామన్నారు? సంవత్సరానికి ఎకరానికి 15,000. ఇదెంత? 1 ఇయర్కి గాను. సో తర్వాత ఏంది, సంవత్సరంలో 2 సార్లు కాబట్టి 7,500 ఎకరానికి. మీరు చెప్పకపోతే మాకు తెలియదు అని మీరు మాట్లాడుతుండొచ్చు. అయినా ఇది 7,500 రూపాయలు. సో ఏమైంది, అది కాస్త పోయి ఏం చేసిరనంటే ఎకరానికి 6,000 లొప్పున ఇది పోయింది. ఇంకా ఇది మా తోటి కాదు, పైసలు లేవని చెప్పేసి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 12,000 రూపాయలు. పోనీలే, పాపం రైతులు ఎంత మంచోళ్ళు అంటే సరేలే కనీసం మాకు అదన్న రానిలే పెట్టుబడి సాయము అనుకున్నారు కదా. ఎదురు చూసి ఏం చేసిరు, 3 దఫాలు గయపు. ఎటపోయిందో తెలియదు, ఎంతమందికి వచ్చిందో, వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరు కూడా ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఇంకేం చేసిరు, ఈ రైతు భరోసా గురించి బాగా ఇదవుతుంది, ప్రతిపక్షాలు కూడా బాగా దీని మీద బాగా పోరాడినరు. మనము ఇప్పుడు ఆలోచన చేసేద్దాం తెలివిగా, మనము ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు గొప్పగా చెప్పుకోవాలనుకున్నారు చెప్పండి? రైతుల మీద ప్రేమతోటి వేసిరా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయన్న నేపథ్యంలో ఏం చేసిరయ్యా, 9,000 కోట్లు వేసినారు. వాళ్ళు చెప్పడం మాట, 9,000 కోట్లు 9 రోజుల్లో. సో 9,000 కోట్లు మేము 9 రోజుల్లో రైతుల అకౌంట్లో టకిం అని వేసామని చెప్పారు. ఇవాళ రైతులకేం తెలియకుండా కాదు, ఇంత ప్రేమ నిజంగా రైతుల మీద ఉంటే ఆ రోజు కేసీఆర్ ఆపద్బాంధవుడై పెట్టుబడి సాయం అవసరం అని చెప్పి మా అందరికీ కంటిన్యూ చేసిండ్రు. వీళ్ళు నాట్ల కోసం కాదు, ఓట్ల కోసం రైతు భరోసా చేసిరన్న విషయం వాళ్ళకు 1-2 రోజుల్లోనే క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి, దీనిలో 2 ఇష్యూస్ జరుగుతున్నాయి. అరే మనం తొందరపడేసినామా, కొంచెము నోటిఫికేషన్ ఇంకా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు వెయ్యాల్సి ఉంటుంది అనుకున్నారు. ఎక్కడ ఆగింది, వీళ్ళు ఎక్కడ బోల్తా కొట్టిరానంటే పాపం ఈ చూద్దాంలే, ఈ 42 రిజర్వేషన్ గురించి ఎవరు పట్టుబడతారు, ఇప్పటికైతే వచ్చేస్తుంది, హైకోర్టు కూడా చెప్పింది కదా ఎలక్షన్లు అంతా కూడా మొత్తం అయిపోవాలి సెప్టెంబర్ 30 వరకు అని చెప్పింది. ఈలోగా ఏమనుకున్నారు, ఆ 2-3 రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు. సరే డామిట్ కట్ట అడ్డం తిరిగింది. 9,000 కోట్లు వాళ్ళ వృధా అయినట్టు అని మాట్లాడుకుంటున్నారట. తొందరపడేసినాము, ఇంకొంచెం లేటుగా ఓట్లకి ముందు వేసి ఉంటే బాగుండేది, మనం తప్పు చేసినాం, ఎట్లాగో మనం నాట్లప్పుడు ఇవ్వలేము కదా, ఓట్లప్పుడు మనం ఇచ్చుంటే బాగుండేది, మనకు ఓట్లు పడేవి అనేది ఒక చర్చ జరిగిందట. అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే ఇక ఏమన్నా కానీ రేపు ఎలక్షన్ తర్వాత దీన్ని మనం బంద్ పెడదాం. ఏమని చెబుదాం రైతులకి బంద్ పెట్టి, మీకు దీనికంటే బోనస్ ఎక్కువిస్తాం, అంటే మీరు పండించిన పంటకి బోనస్ ఎక్కువిస్తున్నాం కాబట్టి మీకు బోనసే ఎక్కువ వస్తుంది, మీకు ఈ రైతు బంధు మీన్స్ ఈ రైతు భరోసా అవసరం లేదని చెప్పి ఇక మెల్లగా బోనస్ అనే ఒక ట్రాప్లోకి దింపే ప్రయత్నం చేస్తుంది ఇక ప్రభుత్వం. రైతులారా జాగ్రత్తగా వినండి, బోనస్ మాత్రం ఇస్తాము, మీకు బోనసే ఈ భరోసాతో కంపేర్ చేసుకుంటే మీకు బోనస్ పైసలే ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళని ఒక మెస్మరైజ్ చేసి ట్రాప్లో దింపే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు పన్నాగం. ఎందుకు ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు తెలుసా? ఈ రైతు బంధు అనేది టక్కున ఎవరు గుర్తొస్తారు? రైతు బంధు అనగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తాడు.
మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన గుర్తుకు రావద్దు కదా, ఆయనకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చూసినావా ఇది ఆయన పెట్టిన పథకమే అనేసి అంటారని చెప్పేసి. కానీ వీళ్ళకి తెలియని ఇంకో విషయం ఏం చెప్పనా, దీన్ని బంద్ చేస్తే ఇంకెక్కువ గుర్తొస్తాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వీళ్ళకి ఎవరో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. ఇస్తేనన్న పోనీలే, కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఇస్తుందని అనుకుంటారు, కానీ ఇవ్వకపోతేనే పెద్ద ప్రమాదం ఉందన్నట్టు. సో ఈ రకంగా వీళ్ళు ఏందనంటే ఎవరు ఇచ్చిన ఆలోచన ఏందో కానీ మొత్తానికైతే ఈ రైతు బంధుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ ముందుకి చాలా చావు కబుర్ని చల్లగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం, ఎందుకంటే రైతు బీమా ఇవ్వట్లేదు, ఎవరు అడిగినరు? ఇప్పుడు గతంలో రైతు కుటుంబంలో రైతు చనిపోతే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేవి. ఆ కుటుంబం, ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు కోల్పోతే కనీసం ఆ కుటుంబం కొంత మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఆ 5 లక్షల రూపాయలు ఉపయోగపడేవి. బట్ ఈ మహానుభావుడు ఏం మాట్లాడాడు, సచ్చనంకి ఇచ్చుడేంది పైసలు అన్నాడు. పన్ను బతుకున్నప్పుడు ఇచ్చిన పైసలు ఏముంది మరే, పోయింది ఎట్లాగూ, ఎవరు అడుగుతారు? రుణమాఫీ రైతు బీమా లేకపోతే ఎవరు అడుగుతున్నారు? ఇది కూడా గింతే అనుకొని సో ఓవరాల్గా చేసే ప్రయత్నం ఏంటంటే రైతు బంధు మీన్స్ వీళ్ళు పేరు పెట్టిన రైతు భరోసా ఇక బంధు పెట్టే కార్యక్రమం మొదలైంది. అంటే బందిగా లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత దాన్ని ఊసెత్తేవారు కూడా ఉండరు.